స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లోని ప్రాబ్లమ్స్ చేసే ముందు అసలు పాలినామియల్స్కి సంబంధించిన కీ పాయింట్స్ 6th, 7th, 8th, 9th క్లాసెస్లో వచ్చిన ఆల్జీబ్రాకి సంబంధించిన కీ పాయింట్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఏ నెంబర్స్ అయినా సరే ఈ నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం. 1 వాల్యూ ఎప్పుడు 1ఏ. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా 1 వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే 4 తీసుకున్నా కానీ 4 వాల్యూ ఎప్పుడు 4ఏ. దాని వాల్యూ ఎప్పుడు మారదు. దాని వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. సో వాల్యూ ఈజ్ ఫిక్స్డ్. సో వాల్యూ ఫిక్స్డ్గా ఉన్న వాటిని మనం ఏమంటాము అంటే కాన్స్టెంట్స్ అని అంటాము. మరి వాల్యూ ఫిక్స్డ్గా లేనివి అంటే వాల్యూ ఈజ్ నాట్ ఫిక్స్డ్. జనరల్గా మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఏబిసి ఆర్ XYZ ఈ లెటర్స్తో మనం రిప్రజెంట్ చేస్తాము. వాటిని మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. అంటే వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ X వాల్యూ అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలో X వాల్యూ 1 వస్తే వేరే ప్రాబ్లంలో X వాల్యూ 2 రావచ్చు. అక్కడ ఉన్న సమ్ యొక్క పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి. అలాగే సందర్భాన్ని బట్టి ఈ లెటర్స్ యొక్క వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. అంటే వాటిని మనం ఏమంటాము అంటే వేరియబుల్స్ అని అంటాము. అలాగే కాన్స్టెంట్స్లో ఇవన్నీ ఈ జనరల్గా నెంబర్స్ అన్నీ ఏమవుతాయి కాన్స్టెంట్స్ అవుతాయి. మరి మన ప్రీవియస్ చాప్టర్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఒక కాన్స్టెంట్ గురించి మనం చెప్పుకున్నాము. అదేంటి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ బై డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ని ఒక సింబల్తో రిప్రజెంట్ చేసాము. అదేంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దట్ ఈజ్ పై. అలాగే ఈ అని మీకు 10th క్లాస్లో లాగరిథమ్స్లో వస్తుంది. సో ఈ అనేది కూడా ఒక కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ అనేది జనరల్గా మనం నెంబర్సే ఉండక్కర్లా, ఏదైనా ఒక సింబల్తో కూడా మనం రిప్రజెంట్ చేస్తాము. దాని వాల్యూ ఎలా ఉండాలి? ఫిక్స్డ్గా ఉండాలి. ఆల్జీబ్రిక్ టర్మ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. మరి ఈ కాన్స్టెంట్ని వేరియబుల్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ని మనం ఏమంటాము అంటే ఆల్జీబ్రిక్ టర్మ్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్స్లో ఏదైనా కాన్స్టెంట్ తీసుకోండి. 1 ఇంటూ ఒక వేరియబుల్ తీసుకోండి X. మనం మల్టిప్లై చేస్తాం అంటే ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటాము అంటే ఆల్జీబ్రిక్ టర్మ్ అని అంటాము. 1 ఇంటూ X మనం ఎలా రాసుకోవచ్చు? 1X సింప్లీ X అని రాస్తాము. అలాగే 2 ఇంటూ Y 2Y ఇది కూడా ఆల్జీబ్రిక్ టర్మ్. 3 ఇంటూ P 3P ఇది ఒక ఆల్జీబ్రిక్ టర్మ్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. మరి ఈ నెంబర్స్ ఈ కాన్స్టెంట్స్ ఆల్జీబ్రిక్ టర్మ్స్ అవుతాయా అంటే వీటిని ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్గా రాసుకోవచ్చా? ఒకసారి ఆలోచించండి. సో 1 కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ సమ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ X తీసుకోండి, టు ది పవర్ 0 పెట్టుకోండి. మనకి 8th క్లాస్లో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో a టు ది పవర్ 0 వాల్యూ ఎంత నేర్చుకున్నాము? 1. సో పవర్లో 0 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1. సో X టు ది పవర్ 0 వాల్యూ ఎంత? 1 అయింది. సో 1 ఇంటూ 1 1 కాబట్టి సో దీన్ని మనం ఇలా ఈ విధంగా మనం రాసుకోగలము. 2ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ సమ్ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ y టు ది పవర్ 0. 3ని కూడా ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ సమ్ m టు ది పవర్ 0గా రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్క కాన్స్టెంట్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్గా రాసుకోగలము. కాబట్టి వీటిని కూడా మనం ఏమనొచ్చు? ఆల్జీబ్రిక్ టర్మ్స్ అని అనొచ్చు. సార్ నేను వేరియబుల్స్ ఒకటే తీసుకుంటున్నాను, X, Y, Z. మరి ఇవి ఆల్జీబ్రిక్ టర్మ్స్ అవుతాయా అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ అవుతాయా? అవ్వాలి అంటే ఇక్కడ X కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ X. Yని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ Y. Zని రాసుకోవచ్చు 1 ఇంటూ Z. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ వచ్చింది కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి? ఆల్జీబ్రిక్ టర్మ్స్ అవుతాయి. లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటో చూద్దాము. ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ సేమ్ బేసెస్ విత్ ద సేమ్ పవర్స్. అంటే మనకు అక్కడ చూపించిన వేరియబుల్ సేమ్ బేస్ అయి ఉండి దాని యొక్క పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఆల్జీబ్రిక్ టర్మ్స్ ఉన్నాయి చూడండి. వాటిలో ఏవి లైక్ టర్మ్స్ చూద్దాము. మనకి కండిషన్ ఏంటి? సేమ్ బేస్ ఉండాలి అంటే సేమ్ వేరియబుల్ ఉండాలి విత్ ద సేమ్ పవర్. సేమ్ పవర్ కూడా సేమ్గా ఉండాలి.
అలాంటి వాటిని మనం ఏమంటామంటే లైక్ టర్మ్స్ అంటాము, సజాతి పదాలు అంటారు తెలుగులో. అంటే ఒకేలాంటి పదాలు. ఇక్కడ 2x అనేది ఉంది, ఇక్కడ దీంట్లో వేరియబుల్ ఏది ఎక్స్. సో ఎక్స్ ఉండే వేరియబుల్ తీసుకోవాలి. సేమ్ పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఎంత ఉంది 1, అంటే పవర్ కూడా 1 ఉండేది కావాలి. అది ఎక్కడ ఉంది? సో 3x అంటే 2x, 3x ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి? లైక్ టర్మ్స్ అవుతాయి. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. 3y 4y 3y 4y ఇంకా 2x క్యూబ్, x క్యూబ్ టర్మే కావాలి, 5x క్యూబ్, ఇంకా 4y స్క్వేర్ 6y స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఆల్జీబ్రిక్ టర్మ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఆల్జీబ్రిక్ టర్మ్ అంటే ఏంటో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆల్జీబ్రిక్ టర్మ్స్ తీసుకున్నాను నేను. 2x - 3y √5p. వీటిలో x ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ ప్రొడక్ట్లో ఉన్నాయి, అంటే ఇంటూలో ఉన్నాయి కదా. సో ఇప్పుడు x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమవుతుంది? 2. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ ఇక్కడ ఏముంది? y. సో కోఎఫిషియంట్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -3, అంటే సైన్తో సహా చెప్పాలి ఇక్కడ. సో మైనస్ ఉంది కాబట్టి -3 అని చెప్పాలి, అది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +2 అని చెప్తాము. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ p ఏమవుతుంది? √5 అవుతుంది. వీటిని మనం ఏమంటామంటే న్యూమరికల్ కోఎఫిషియంట్స్ అంటాం. నెంబర్స్లో వచ్చిన వాటిని మనం ఏమంటాము అంటే న్యూమరికల్ కోఎఫిషియంట్స్ అంటాము. మనకి లెటర్స్లో వచ్చిన దాన్ని ఏమంటామంటే లెటర్ కోఎఫిషియంట్స్ అంటాము. కానీ 9th క్లాస్లో మనము రెండు జనరల్గా కలిపి మన కోఎఫిషియంట్ అని ఇస్తాడు. దీనిలో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే కాన్స్టెంట్ రాస్తాము, కాన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ రాస్తాము. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ టర్మ్స్ కనెక్టెడ్ బై ద సింబల్స్ ప్లస్ మైనస్. అంటే కొన్ని ఆల్జీబ్రిక్ టర్మ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 1కి 2x క్యూబ్ ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, అలాగే 3x స్క్వేర్ ఒక టర్మ్, 4x ఒక టర్మ్, 5 ఒక టర్మ్. వీటి కాంబినేషన్ తీసుకోవాలి. ఏ సింబల్స్ యూస్ చేసి? ప్లస్ అండ్ మైనస్. అంటే మనకి ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ, ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకున్నాను నేను. సో మొత్తం ఏమైంది? 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 అయింది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఇదంతటిని కలిపి మనం ఏమంటాము అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఎగ్జాంపుల్ 2 చూడండి. 2y ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, 3y స్క్వేర్ ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, అలాగే 4 ఒక ఆల్జీబ్రిక్ టర్మ్. వాటిలో మన సింబల్స్ యూస్ చేసి రాస్తున్నాము. 2y ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 4 అయ్యింది. దీన్ని మనం ఏమంటాము? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఒక్కొక్క దాన్ని అయితే ఆల్జీబ్రిక్ టర్మ్ అంటాము. మనం టర్మ్స్ తీసుకుని వాటి కాంబినేషన్ రాస్తే వాటిని ఎక్స్ప్రెషన్ అనాలి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనాలి. బీజీయ సమాసము అంటారు తెలుగులో. అలాగే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 3లో 3 ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టెంట్స్ కూడా మనకి టర్మ్సే అవుతాయి. 4 ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, 5 కూడా టర్మ్. వాటి మధ్యలో మళ్ళీ ప్లస్ మైనస్ పెట్టండి. 3 + 4 - 5 అనే ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ హ్యావ్ ఆల్ ద నెంబర్స్. సో అన్నీ ఇక్కడ నెంబర్సే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏమంటామంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. అట్లీస్ట్ 1 వేరియబుల్ ఉన్నా, అంటే 3x + 4√2 ఉంది. ఇక్కడ 4√2 అనేది కూడా కాన్స్టెంటే. అట్లీస్ట్ 1 వేరియబుల్ ఉన్నా దాన్ని మనము ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. అసలు ఒక వేరియబుల్ కూడా లేనట్లయితే, అన్ని నెంబర్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అని అంటాము. డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ టర్మ్. ద డిగ్రీ ఆఫ్ అన్ ఆల్జీబ్రిక్ టర్మ్ అంటే ఏంటో చూస్తున్నాము. అంటే సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆల్జీబ్రిక్ టర్మ్ అని. ఒక ఆల్జీబ్రిక్ టర్మ్లో వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ అన్నిటిని మనం ఏం చేయాలి? సమ్ అంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే డిగ్రీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్జీబ్రిక్ టర్మ్స్ రాశాను, వాటి డిగ్రీ ఏంటో చూద్దాం. ఇది ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్. దాని యొక్క ఎక్స్పోనెంట్ ఏది? 1. ఇక్కడ ఏమి లేకపోతే 1 పెట్టుకుంటాం కదా, 1. సో ఇక్కడ డిగ్రీ ఎంత అనమాట? 1. ఎక్స్పోనెంట్ మాత్రమే చూడాలి, పక్కనున్న కోఎఫిషియంట్ కాదు. అలాగే ఇక్కడ ఇది ఒక ఆల్జీబ్రిక్ టర్మ్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్, దాని ఎక్స్పోనెంట్ ఎంత? 2. సో డిగ్రీ ఈజ్ 2 హియర్. ఇక్కడ వేరియబుల్ ఎక్స్, దాని యొక్క ఎక్స్పోనెంట్ 7, డిగ్రీ ఈజ్ 7. ఇక్కడ వేరియబుల్స్ 2 ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది. సో ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ 1, వై యొక్క ఎక్స్పోనెంట్ కూడా 1. ఈ రెండింటి మనం ఏం చేయాలి? మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ అన్నారు కాబట్టి ఎడిషన్ చేయాలి. 1 + 1 ఎంత? 2. సో డిగ్రీ ఈజ్ 2. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకి కోఫిషియంట్ ఎంత ఉన్నప్పటికీ మనకు అనవసరం, మనం చూడాల్సింది ఓన్లీ వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ మాత్రమే. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఒక ఆల్జిబ్రిక్ టర్మ్. కోఫిషియంట్ మనకు √5 ఉంది, దీంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. డిగ్రీ మనం చూసినప్పుడు వేరియబుల్స్ మాత్రమే చూస్తాము. వేరియబుల్స్ XYZ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ 2, 1, 1. వాటిని యాడ్ చేయండి, సమ్ కావాలి కాబట్టి. 2 + 1 3, 3 + 1 4. డిగ్రీ ఈజ్ 4. ఇక్కడ 100XYZ p² అని ఉంది, అంటే ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ 1, 1, 1, 2 అని ఉంది. వాటిని యాడ్ చేయండి. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5. So degree is 5. Degree of constant term is 0. Degree of constant term ఏమవుతుందో చూద్దాము. ఎగ్జాంపుల్కి 2 తీసుకున్నాను. 2 అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఏమీ లేవు, కానీ మనం 2 కెన్ బి రిటర్న్ యాజ్, మనం ఎలా రాసుకోవచ్చు, 2 × సమ్ వేరియబుల్ పవర్, అంటే వేరియబుల్ నేను ఇక్కడ x తీసుకుంటున్నాను, x⁻0. మనకి 8th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లో a⁻0 ఒక లా వస్తుంది, దాని వాల్యూ ఎంత 1. సో పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది, అంటే ఈ వాల్యూ 1 అయింది కాబట్టి 2 × 1 2. సో ఇప్పుడు 2 మనం 2 × 1గా రాసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ x⁻0గా రాసుకున్నాను. సో ఇక్కడ వేరియబుల్ ఉంది, దాని ఎక్స్పోనెంట్ 0గా ఉంది. సో ఇప్పుడు డిగ్రీ ఏమవుతుంది, మన ఎక్స్పోనెంట్ ఒకటే కదా తీసుకుంటాము, సో డిగ్రీ ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే √3 × సమ్ వేరియబుల్, అంటే ఇక్కడ y తీసుకుంటున్నాను, y⁻0. సో కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అయింది 0. -5 ఉంది, -5 × సమ్ p⁻0, అంటే ఇక్కడ డిగ్రీ ఎంత అయింది 0. 1/2 × సమ్ k⁻0. సో యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. ఇక్కడ ఆల్ఫాబెట్స్లో ఏ లెటర్తోనో మనము వేరియబుల్ని డినోట్ చేయవచ్చు. అంటే 1/2 × k⁻0లో ఇక్కడ వేరియబుల్ ఏది k, దాని యొక్క ఎక్స్పోనెంట్ అంతా 0, అంటే కాన్స్టెంట్ టర్మ్కి ఎంత అయింది డిగ్రీ 0 అయింది. సో మనం ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు రాసుకోవచ్చు, ఎలా, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అవుతుంది 0. ఇది ఫిక్స్డ్ అనమాట, ఇంక 0 ఇంకా మారదు. కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత ఎప్పుడు కూడా 0నే. డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. డిగ్రీ ఆఫ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎలా ఉంటుందో చూద్దాము. ఏం తీసుకోవాలి అంటే ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ అన్నింటికీ డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్లో హైయెస్ట్ ఏది ఉందో అది తీసుకుంటే మనకి మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇవన్నీ ఏంటివి, ఆల్జిబ్రిక్ టర్మ్స్. 2x³ ఒక టర్మ్, కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ ఇక్కడ ప్రొడక్ట్లో రాసాం కాబట్టి ఇదొక ఆల్జిబ్రిక్ టర్మ్, ఇదొక టర్మ్. వాటి మధ్యలో ప్లస్ మైనస్ సింబల్స్తో మనం కాంబినేషన్ రాసుకుంటే వాటిని ఏమంటామని చెప్పుకున్నాం మనం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ మొత్తం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఎంత అవుతుంది, ఈ టర్మ్కి అయితే 3. సో ఎక్స్పోనెంట్ 3 ఉంది కాబట్టి ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 1. మరి ఈ టర్మ్కి ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఏమవుతుంది 0. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ హియర్, ఈ హైయెస్ట్ నెంబర్ ఇది 3 కాబట్టి టోటల్ ఎక్స్ప్రెషన్కి, టోటల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఏమవుతుంది, హైయెస్ట్ తీసుకోవాలి. సో 3 అయ్యింది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఈ ఆల్జిబ్రిక్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత, ఇక్కడ x యొక్క పవర్ ఎంత ఉంది 2, y యొక్క పవర్ ఎంత ఉంది 1. సో మొత్తం ఈ ఆల్జిబ్రిక్ టర్మ్కి డిగ్రీ ఎంత అయింది 2 + 1 3 అయ్యింది. అలాగే ఇక్కడ ఈ ఆల్జిబ్రిక్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, ఈ వేరియబుల్ ఎక్స్పోనెంట్ 3, ఈ వేరియబుల్ ఎక్స్పోనెంట్ 2 3 + 2 5 అయ్యింది. ఈ ఆల్జిబ్రిక్ టర్మ్కి 5 అయింది. ఇప్పుడు టోటల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే డిగ్రీ హైయెస్ట్ తీసుకోవాలని చెప్పాను. మనము జనరల్గా మిస్టేక్ ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్, ఇక్కడ ఆల్జిబ్రిక్ టర్మ్కి 3, ఈ ఆల్జిబ్రిక్ టర్మ్కి 5 అన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తారు. కాదు, కానీ మనం ఏం తీసుకోవాలి, హైయెస్ట్ మాత్రమే తీసుకోవాలి. అంటే 5 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ గివెన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఉన్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అంటే 2x² y - 3x³ y² యొక్క డిగ్రీ ఎంత 5 అయ్యింది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, x⁻10 + 11x⁹ ఉంది. ఇది ఒక ఆల్జిబ్రిక్ టర్మ్, దీని యొక్క డిగ్రీ ఎంత 10, ఎక్స్పోనెంట్ 10 కాబట్టి ఇదొక టర్మ్, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 9. మనకి కోఫిషియంట్ ఎంత ఉన్నా మనకు అనవసరము, ఓన్లీ ఎక్స్పోనెంటే చూస్తాము. సో ఇప్పుడు హైయెస్ట్ ఎంత అవుతుంది 10. సో టోటల్ x⁻10 + 11x⁹ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ మాత్రమే తీసుకోవాలి 10. Polynomial.
ఇప్పుడు చాప్టర్లో మెయిన్ పాయింట్ పాలినామియల్ దగ్గరికి వచ్చాము. సో పాలినామియల్ మీన్స్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్. ఒక ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అని ఎప్పుడు అంటాము అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్స్ అన్నింటికీ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉండాలి. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అంటే మీకు ఐడియా ఉండాలి. నాన్ నెగటివ్ అంటే నెగటివ్ కానిది, అంటే పాజిటివ్ అయినా అయి ఉండాలి లేదా జీరో అయినా అయి ఉండాలి. సో జీరోని మనము పాజిటివ్ అని కానీ నెగటివ్ అని కానీ తీసుకోము. సో జీరోకి ఇట్ హ్యాస్ నో సైన్. సో నాన్ నెగటివ్ అంటే ఇప్పుడు ఏది రావాలి, పాజిటివ్ నెంబర్స్ అయినా రావాలి లేదా జీరో అయినా రావాలి. ఇంటీగ్రల్ పవర్స్ మాత్రమే రావాలి, అంటే పవర్స్లో మనకి ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. అంటే అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, హోల్ నెంబర్స్ జీరో రావచ్చు. ఇంటీజర్స్ అంటే నెగిటివ్స్ రాకూడదు, నాన్ నెగిటివ్ అన్నారు కాబట్టి ఓన్లీ పాజిటివ్ అండ్ జీరో రావాలి. ఫ్రాక్షన్స్ రాకూడదు అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మనకి రాకూడదు. పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. సో ఇక్కడ మనకి ఇక్కడ పాలినామియల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, వేరియబుల్స్ అన్నింటికి నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉండాలి. అంటే ఏముండాలి, పాజిటివ్ నెంబర్స్ కానీ జీరో కానీ ఉండాలి, ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఎక్స్. ఇక్కడ 4 అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది. సో దీని కాన్స్టెంట్ టర్మ్ యొక్క ఎంత అవుతుంది, దీని యొక్క వేరియబుల్ ఎంత ఉంటుంది, ఎక్స్. దాని యొక్క పవర్ జీరో కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 1 ఇక్కడ 2 అన్ని పాజిటివ్ ఇంటీజర్సే ఉన్నాయి కాబట్టి సో ఇది పాలినామియల్ అవుతుంది. మరి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టర్మ్లో వేరియబుల్ ఎక్స్, దాని యొక్క పవర్ ఎంత ఉంది, నెగిటివ్ వచ్చింది. సో మనకి ఈ కండిషన్ ఏంటి, నాన్ నెగిటివ్ అయి ఉండాలి కాబట్టి ఇది పాలినామియల్ అవ్వదు. అన్నింటికి అన్ని టర్మ్స్కి చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఎక్స్ టు ది పవర్ 1/2 ఉంది. సో పవర్లో మనకి 1/2 ఉంది. మనకి కండిషన్ ఏంటి, నాన్ నెగిటివ్ ఇంటీగ్రల్ అంటే ఇంటీజర్ అయి ఉండాలి, ఫ్రాక్షన్ రాకూడదు. ఫ్రాక్షన్ అంటే p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబరు. సో అక్కడ మనకి ఇంటీజర్ మాత్రమే రావాలి కాబట్టి ఇది పాలినామియల్ అవ్వదు. అలాగే ఇక్కడ చూడండి, రూట్ ఎక్స్ అని ఉంది. రూట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ది రాడికల్ ఫామ్. మన ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు, రియల్ నెంబర్స్లో చెప్పుకున్నట్టు, రూట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ టు ది పవర్ 1/2. అంటే పవర్లో ఏమున్నట్టు, 1/2 ఉన్నట్టు. అలాగే నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ చూడండి, 3/x + x వచ్చింది. 1/x అంటే 3 × 1/x అంటే పవర్లో 1 ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఒకలా ఉంటుంది. సో ఇక్కడ +1 కాస్త ఏమవుతుంది, ఇక్కడ -1 అవుతుంది. అంటే పవర్లో ఏమొచ్చింది, నెగిటివ్ నెంబర్ వచ్చింది. మన కండిషన్ ఏంటి, నాన్ నెగిటివ్ అయి ఉండాలి కాబట్టి ఇది పాలినామియల్ అవుతుందా, నో. గుర్తుపెట్టుకోండి, సో పవర్స్లో వేరియబుల్స్ యొక్క పవర్స్లో మనకి ఫ్రాక్షన్స్ వచ్చినా లేదా ఆ వేరియబుల్స్కి ఇలా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వచ్చినా లేదా ఆ వేరియబుల్స్ ఇలా డినామినేటర్స్లో ఉంటూ సింప్లిఫైయింగ్ అయిన తర్వాత మాత్రమే, ఇలా డినామినేటర్స్లో ఇలా వేరియబుల్స్ ఉండిపోయినా అవి పాలినామియల్స్ అవ్వవు. పాలినామియల్స్ అవ్వాలి అంటే మన కండిషన్ ఏంటి, వేరియబుల్స్కి పవర్స్ ఎలా ఉండాలి, నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అయి ఉండాలి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూస్తున్నాము. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లోనే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని, బేస్డ్ ఆన్ పవర్ అని 2 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ యొక్క మన క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ మనము బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూద్దాము. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి వాటికి నేమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అనుకుంటే ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మోనోమియల్ అంటాము. అలాగే సెకండ్ చూడండి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, 2. సో 2 టర్మ్స్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే బైనామియల్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ చూడండి, ఇదొక టర్మ్ 2, 3, ఇదొక టర్మ్, ఇది 1, 2, 3. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రైనామియల్ అంటాము. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి, అంటే గ్రేటర్ దాన్ 3 ఉన్నాయి. 3 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్క దానికి కామన్ నేమ్ ఉంటుంది, అది ఏంటంటే మల్టీనామియల్ అంటాము. సో 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నా వాటిని మనం ఏమనాలి, మల్టీనామియల్ అనాలి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ. మనకి పాలినామియల్స్కి డిగ్రీని బట్టి కూడా ఆ టైప్ ఆఫ్ పాలినామియల్స్ అనేవి ఉంటాయి. అంటే డిగ్రీని బట్టి మనము పాలినామియల్స్కి నేమ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x, y, x + 3, y + √7 అనేవి ఉన్నాయి.
వీటి యొక్క డిగ్రీ ఎంత? దీనికి పవర్ 1 కాబట్టి దీని డిగ్రీ ఎంత? 1. దీని డిగ్రీ ఎంత? 1. దీని డిగ్రీ ఎంత? సో ఇది దీని డిగ్రీ 0 కాబట్టి దీని డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ 1. దీని డిగ్రీ ఎంత? 1. సో డిగ్రీ 1 అయితే ఆ పాలినామియల్ మనం ఏమంటాము అంటే లీనియర్ పాలినామియల్ అని అంటాము. ఇక్కడ x² అని ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత? 2. ఇక్కడ x² ప్లస్ x ప్లస్ 10 ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? 2 అయింది. సో డిగ్రీ 2 అయితే ఆ పాలినామియల్ మనం ఏమంటాము అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ x³ అనే పాలినామియల్ ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత? 3. ఎక్స్పోనెంట్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి x³ ప్లస్ 2x² ప్లస్ 3x అని ఉంది. సో డిగ్రీ ఎంత? మనం హైయెస్ట్ తీసుకుంటాం కాబట్టి డిగ్రీ ఎంత? 3. హైయెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నా మనకు అనవసరం. మనకు కావాల్సింది కేవలం డిగ్రీ మాత్రమే. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా చూడండి x³ ప్లస్ 2x² ప్లస్ 3x ప్లస్ 5 ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత? హైయెస్ట్ ఎంత? 3. సో డిగ్రీ 3 ఉంటే ఈ పాలినామియల్ మనం ఏమంటాము అంటే క్యూబిక్ పాలినామియల్ అని అంటాము. క్యూబిక్. అదే డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్, 1 అయితే లీనియర్. డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని అంటాము. డిగ్రీ 3 కంటే ఎక్కువైతే ఇఫ్ డిగ్రీ ఈజ్ గ్రేటర్ దెన్ 3 దాన్ని మనం ఎలా రాస్తాము అంటే పాలినామియల్ విత్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 4 అనుకోండి, డిగ్రీ 4 అని రాస్తాం. 5 అయితే 5. పాలినామియల్ విత్ డిగ్రీ 5, పాలినామియల్ విత్ డిగ్రీ 6, పాలినామియల్ విత్ డిగ్రీ 7 అని రాస్తాము. దాని పర్టికులర్గా నేమ్స్ అంటూ ఏమి చెప్పము. ఓన్లీ 1 అయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ మాత్రమే చెప్తాము. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ p ఆఫ్ x అనే దాన్ని ఒక పాలినామియల్ అనుకుంటే p ఆఫ్ x అంటే ఏంటంటే పాలినామియల్ ఫస్ట్ లెటర్ p కాబట్టి జనరల్గా దీన్ని p ఆఫ్ xతో మనం డినోట్ చేస్తాము ఆ పాలినామియల్ని. మనం కొన్ని ఎగ్జాంపుల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్లో f ఆఫ్ x అని, g ఆఫ్ x అని, l ఆఫ్ x అని కూడా తీసుకోవచ్చు. ఇన్ జనరల్ p ఆఫ్ x అని అంటాము. x అని ఎందుకు అంటాము అంటే ఆ పాలినామియల్ వేరియబుల్ x అనేది ఉంటుంది కాబట్టి దాన్ని p ఆఫ్ x ఉంటాము. ఒకవేళ yతో ఉంటే p ఆఫ్ y అని అంటాము. ఇప్పుడు p ఆఫ్ x అనేది ఒక పాలినామియల్ అయితే డిగ్రీ n, దాని డిగ్రీ ఎంత? n అనేది ఏ నెంబర్ అవ్వాలి? న్యాచురల్ నెంబర్ మాత్రం తీసుకుంటాము. దాని యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే an ఇంటూ x టు ది పవర్ n ప్లస్ an మైనస్ 1 x టు ది పవర్ n మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ a1 x1 ప్లస్ a0. ఇక్కడ ఈ an మైనస్ 1, a1 అండ్ a0 ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టెంట్స్. మనకి వేరియబుల్కి ముందు ఉన్న కొఫిషియెంట్స్ని మనం కాన్స్టెంట్స్గా తీసుకుంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్గా మనము డినోట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ an అనేది ఏమవ్వకూడదు? 0 అవ్వకూడదు. ఒకవేళ an అనేది ఇది 0 అయితే కనుక అంటే ఇక్కడ ఈ టర్మ్ an అనేది 0 అయితే ఏమవుతుంది? 0 ఇంటూ x టు ది పవర్ n అవుతుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ అనేది 0 అయ్యింది కాబట్టి ఉండదు ఈ టర్మ్. అంటే x టు ది పవర్ n అనే టర్మ్ లేకపోతే డిగ్రీ ఎంత అవుతుంది? నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది? n-1 కాబట్టి డిగ్రీ n-1 అవుతుంది. కానీ మనకి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అన్నాము? n అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా x టు ది పవర్ n అనే టర్మ్ ఉండాలి అంటే ఇక్కడ e టు ది పవర్ an అనే టర్మ్, an అనే కాన్స్టెంట్ 0 కాకూడదు. సో దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x. ఇవన్నీ పాలినామియల్కి సంబంధించిన కీ పాయింట్స్. మన పాలినామియల్స్లో ఉన్న చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ అంతా వచ్చి ఉండాలి. సో ఇవన్నీ మీరు మైండ్లో ఉంచుకుంటే మన ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది.